తూర్పు గోదావరి జిల్లా రాజనగరం కోరుకొండలో మండలాలలో ఎందుకు పనికిరాని వరద ముంపు భూములు స్థానికంగా ఆవా భూములుగా పిలుచుకుంటారు. అవే భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేశారు. కాదు, ఎంపిక చేసేలా చక్రం తిప్పారు. ఆ భూముల ధరలను అమాంతం పెంచి ఓ బడా వ్యాపారికి అమ్మించి రైతులకు సగం ఇచ్చేసి మిగిలిన సగం జిల్లాకు చెందిన అప్పటి ప్రభుత్వంలోని ముగ్గురు కీలక నేతలు మింగేశారు. బడా వ్యాపారి నుండి ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి మరింత అత్యంత ధరకు అమ్మించి వాటిలోనూ సగం వాటాను పంచుకున్నారని కోట్లకు పరుగులెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూముల కొరత ఉండడంతో గత ప్రభుత్వం ప్రైవేటు భూములు సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ రాజానగరం మండలాల పరిధిలో 42,000 మంది లబ్ధిదారులకు స్థల సేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీన్ని అడ్డం పెట్టుకొని అప్పటి అధికార పార్టీ వైసీపీకి చెందిన రాజధాని స్థాయి నాయకులు జిల్లాకి చెందిన ముగ్గురు నేతలు కలిసి స్కెచ్ వేశారు. రాజానగరం కోరుకొండ మండలాలలో ఆవా భూములపై కన్నేశారు. ఇవి చాలా చవక భూములు, సాగుకు యోగ్యం కాదు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు 15 అడుగుల వరకు మునిగిపోతాయి. చేతిలో అధికారం ఉండాలే కానీ చెప్పింది చెప్పినట్లుగా చేసే అధికారులు ఉండాలి. అప్పుడు అంతా ఇష్టారాజ్యమే, కోట్లకు కోట్లు కొల్లగొట్టడమే. పేదల ఇంటి పథకంలో పెద్దలు నిధుల విధులు చేసుకుంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని తిన్నంత సుష్టిగా ఇష్టంగా ఆవా భూములను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు గట్టుక్కున మింగేశారు. దీంతో ఇళ్ల స్థలాల కుంభకోణంలో ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే కీలక నేతలు 80 కోట్లు కుమ్మేశారని ఆరోపణలు వచ్చేశాయి. రాజమహేంద్రవరానికి 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూములు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావాలని అప్పటి ప్రభుత్వం పేర్కొంది. ఆ భూములు అయి ఉండకూడదని షరతులు విధించింది. అయినా సరే ఆవ భూములే సేకరించేలా నేతలు చక్రం తిప్పారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రకారం ఇక్కడ ఎకరం విలువ 7.20 లక్షలు, బహిరంగ మార్కెట్ ధర 17 లక్షలు. అయినప్పటికీ కొనేవారు లేరు. ఈ భూముల్లో అధిక శాతం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వారివి. రాజమహేంద్రవరం నగరంలో 2 వస్త్ర వ్యాపారులు, కుటుంబీకులతో పాటు కొందరు వ్యాపారులు, రైతులకు ఇక్కడ భూములున్నాయి. వీరిద్దరితో ఆ కీలక నేతలు నేరుగా మధ్యవర్తుల ద్వారా సంప్రదించి ఇళ్ల స్థలాలకు భూములను ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 15 లక్షలు కూడా పలకని భూములకు ఎకరాకు 45 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇప్పిస్తామని వివరించారు. పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతాల్లో పడిన తర్వాత సగం పంచుకునేలా ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ఆ తర్వాత అధికారుల సహకారంతో తాము అనుకున్నది అనుకున్నట్లుగా కథ నడిపించారు. కోరుకొండ రాజనగరం మండలాల పరిధిలో 586 ఎకరాలు సేకరిస్తుండగా ఒక చోట 45 లక్షలు, మరో చోట ఎకరం 62 లక్షలుగా ధర నిర్ణయించారు. ఇళ్ల సేకరణ, పరిహారం చెల్లింపు యుద్ధ ప్రతిపాదన చేస్తున్న అధికారులు ఆవ భూములకు సంబంధించి ఇప్పటి వరకు 167 మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేశారు. ముందస్తు ఒప్పందం ప్రకారం అందులో సగం నేతలు జేబుల్లోకి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే ఈ భూములకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూముల్లో జరిగిన అవినీతి వెలికి తీసి అవినీతి పరుల భరతం పట్టాలని విన్నవిస్తున్నారు.